ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని 120 గ్రాములు నెయ్యి వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి ఆపేసిన తర్వాత ఓల్ మసాలా, ఫ్రాన్స్, కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, నెయ్యి అన్నీ వేసుకొని ఇప్పుడు మ్యాక్ చేసుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన 4 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా పెరుగు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లెమన్ ఒక హాఫ్ అండి. ఇప్పుడు ఎసర పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిలు, గరం మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, లెమను. ఇప్పుడు రైస్ వేసుకొని 60% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాచ్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ధనియా పౌడర్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఆపేసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత అలాగే ఉంచాలండి. ఇప్పుడు రెడీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిర్మలా పోపూరి.